ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం అందుతుంది. అమెరికా నుంచి రేపు హైదరాబాద్కు వస్తాడని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతుంది. ఆయన్ని విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ఐబీ చీఫ్ గా ఉండి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ ప్రభాకర్ రావు రాజకీయ నేతలు, ప్రముఖులతో వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. అమెరికా నుంచి రేపు హైదరాబాద్ కు వస్తాడని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతుంది. ఆయన్ని విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ఐబీ చీఫ్ గా ఉండి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ ప్రభాకర్ రావు రాజకీయ నేతలు, ప్రముఖులతో పాటు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు సమాచారం. యుఎస్ నుంచి ఆయన రేపు హైదరాబాద్ కు వస్తాడని తెలుస్తుంది. ప్రభాకర్ రావు చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతుంది. ఆయన్ని విచారిస్తే సంచలన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎస్ఐబీ చీఫ్ గా ఉండి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ ప్రభాకర్ రావు రాజకీయ నేతలు, ప్రముఖులతో పాటు వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి రేపు హైదరాబాద్ కు వస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే అతను అమెరికాకు వెళ్లిపోవడం జరిగింది. తన కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లిన తర్వాత అక్కడే కేసు నమోదైన విషయం తెలుసుకున్న వెంటనే అక్కడి నుంచి నేరుగా చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కేసులో విచారణ జరుగుతున్న తరుణంలో ఒక ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్ చేసి ఈ కేసులో అప్పటి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మేము తూచా తప్పకుండా చేశాము, అంతేకాకుండా దీంట్లో మాకు ఎలాంటి సంబంధాలు లేవు, అంతేకాకుండా మనం పోలీసులను కలిసి ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే మీకు ఏదైనా సమాచారం, మీ దగ్గర సమాచారం ఉంటే వెంటనే మాకు ఈమెయిల్ ద్వారా పంపించండి అని చెప్పి అప్పటి ఉన్నతాధికారి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికీ అమెరికాలో తాను క్యాన్సర్ చికిత్స కోసం వచ్చాను, అది పూర్తయిన తర్వాత తిరిగి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రేపు హైదరాబాద్ కు, అంటే రేపు ఇండియాకు అటు ప్రభాకర్ వస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు పోలీసు అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేస్తున్న అధికారులు కూడా దీని మీద అప్రమత్తం అయ్యి ఈ మేరకు ప్రభాకర్ రావు రేపు వస్తున్నట్టుగా సమాచారం రావడంతో ఆ మేరకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక మల్లగుల్లాలు పడుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తాను ట్యాపింగ్ చేశానని చెప్పి కూడా ఇప్పటికీ చెప్తున్న నేపథ్యంలో ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరు, ఆదేశాలు ఎవరు, చెప్పిన వాళ్ళు ఎవరు అనే విషయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రభాకర్ రావు విచారిస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తదుపరి చర్యలు ఒకవేళ అవసరమైన పక్షంలో బీఆర్ఎస్ నేతలు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారించే అవకాశం కూడా ఉంది. రమేష్ వైట్ల, రేపు ఈ ప్రభాకర్ రావుని విచారించిన అనంతరం ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ కేసుకి సంబంధించి? ఈ కేసు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అదనపు ఎస్పీలు అండ్ తిరుపతి భుజంగరావులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి కోర్టు అనుమతితోటి 3వ రోజు ఇలా విచారణకు చేస్తున్నారు. అయితే దీంతో పాటుగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ అయిన రాధాకిషన్ రావుని ఇప్పటికే అరెస్ట్ చేసి అతను రిమాండ్ కూడా పంపించారు. అతన్ని తిరిగి కస్టడీలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుని అరెస్ట్ చేసి అతన్ని కూడా రిమాండ్ కు పంపించారు. మొత్తం 4 కీలకంగా ఉన్నారు. ఈ 4 ఇప్పటికే అధికారులు విచారించారు. వీళ్ళు కూడా మొత్తంగా ప్రభాకర్ చెప్తేనే మేము ఈ ట్యాపింగ్ లకు కావచ్చు, లేకుంటే ఈ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, తర్వాత ప్రముఖులపైన నిఘా పెట్టాము అమెరికా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాధాకిషన్ రావు కూడా అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఒకటే విషయం చెప్పాడు, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు తాను వ్యవహరించానని చెప్పి కూడా రాధాకిషన్ చెప్పాడు. అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా రాధాకిషన్ మీద
కొంత హవాలా సంబంధించిన నగదు ట్రాన్స్పోర్ట్ సంబంధించలో పెద్ద మొత్తంలో ఒక పార్టీకి అప్పుడున్న పార్టీకి డబ్బులు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభాకర్ రావు చెప్తేనే చేస్తారని చెప్పి ఉన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారిస్తే ఆ మేరకు వచ్చే సమాచారం కావచ్చు, ఆ మేరకు వచ్చే ఆధారాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్ ఇట్లా ఇవి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉండబోతుంది రేపు? ఈ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఆయనకి ఏమైనా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్తారా, లేదంటే డైరెక్ట్ గా అంటే ఎట్లా ఉండబోతుంది రేపు? ఇప్పటికున్న వీళ్ళ దగ్గర ఉన్నట పోలీస్ అధికారుల వద్ద ఉన్న సమాచారం కావచ్చు, ఆధారాలు కావచ్చు, వీటన్నిటిని బట్టి చూస్తే డైరెక్ట్ గా అంటే ప్రభాకర్ రావుకు ముందుగా నోటీసులు ఇచ్చి ఆ మేరకు పిలిచి విచారిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరినైతే అధికారులు పిలిచారో వాళ్ళందరూ పిలిచి విచారించారు. అయితే ప్రణీత్ రావును డైరెక్ట్ గా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తిరుపతిలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. అదే మాదిరిగా అటు ఏదైతే తిరుపతి అన్న కావచ్చు, లేకుంటే ఆ భుజంగరావును వీళ్ళిద్దరిని కూడా పిలిచి విచారించి తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు రాధాకిషన్ కూడా పిలిచి విచారించి తర్వాత పార్టీ వన్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు విషయంలో ఏ విధంగా ముందస్తుగా తప్పనిసరిగా నోటీస్ ఇచ్చి ఆ విధంగా వివరణ తీసుకున్న తర్వాత ఫర్దర్ గా చర్యలు తీసుకుంటారా, లేకుంటే డైరెక్ట్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా అన్నది అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారి పైన ఆధారపడి ఉంటుంది తప్పించి దాంట్లో ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే విషయం కూడా ఎవరు కూడా ఊహించాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు బలమైన లక్ష్యాలు ప్రభాకర్ రావు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో ప్రభాకర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా ఉన్నతాధికారులు వచ్చే ఆదేశాల మేరకే స్థాయి అధికారులు ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.